ఈ మినపప్పుని నేను మధ్యాహ్నం నానేసాను. ఇది 4-5 గంటలు నానేసుకోవాలి గారెల కోసం. చూసారు కదా 1/2 కేజీ మినపప్పు. ఇలా గ్రైండర్లో మొత్తం పప్పు అంతా వేసేసుకుని గట్టిగా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి. గారెల పిండి ఈ విధంగా రుబ్బుకోవాలి. చూసారు కదా ఇలా కొంచెం గట్టిగా ఉండేంత వరకు. మొత్తం పిండి అంతా నలిగిపోయింది. నేను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదంతా ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా పిండి మొత్తం కూడా ఒక గిన్నెలోకి తీసుకుని గిన్నెలో సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సాల్ట్ కలుపుకున్న పిండి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకొని చేతి మీద ఒక కవర్ పెట్టుకొని పక్కన గిన్నెలో వాటర్ పెట్టుకొని వాటర్లో చేయి ముంచుకుంటూ ఆ కవర్ మీద కొంచెం పిండిగా ఘాట్ టైప్ వేసి మధ్య హోల్ పెట్టి ఈ ఆయిల్లో వేసుకుని 2 పక్కల వేగేంత వరకు వేయించుకోవాలి. ఇందులో నేను సాల్ట్ తప్ప ఏమీ వేయలేదు. మీరు కావాలనుకుంటే సోడా ఉప్పు అలాగే జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ అన్నీ వేసుకోవచ్చు. నేను చాలా సింపుల్గా వేస్తున్నాను, అందుకే అవి ఏమీ వేయలేదు. ఓన్లీ సాల్ట్ ఒకటి వేసాను. ఈ విధంగా మీరు వేసుకుంటే కనుక చాలా గుల్లగా వస్తాయి గారెలు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా 2 వైపులా వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులో ఉన్న ఆయిల్ అంతా కూడా వాడిపోయేదాకా ఉంచుకొని వాడిపోయిన తర్వాత ఈ గారెలన్నీ కూడా ప్లేట్లో వేసుకోవాలి. ఈ విధంగా మిగిలిన పిండి అంతా కూడా గారెలా వేసుకోవాలి. సోడా ఉప్పు కూడా వేసుకోవచ్చు, కానీ సోడా ఉప్పు వేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది. ఆయిల్ ఎక్కువ పీలిస్తే హెల్త్కి మంచిది కాదు. కాబట్టి సోడా ఉప్పు వేసుకోకుండా ఓన్లీ సాల్ట్ వేసుకునే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి గారెలు, గుల్లగా కూడా వస్తాయి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తాయి. చూసారు కదా అప్పుడే నేను 2 వాయిలు వేసినప్పటికీ ఈ విధంగా మొత్తం పిండి అంతా కూడా వేసుకోండి, చాలా బాగా వస్తాయి. చూసారు కదా గారెలు రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీ గారెలు. ఓకే బాయ్ ఫ్రెండ్స్.